యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు. దేవుడి గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు. అన్నన్నన్నన్నన్న జగనన్న దత్తు చెల్లెలా ఓ ఇడదల రజనక్కాయ్, ఎంత పని అయిపోనదే. అధికారం చేతిలో ఉన్నది కదా అని ఎట్టా పడితే అట్ట, ఎవరి మీద పడితే వాళ్ళ మీద రెచ్చిపోతే ఇదిగా ఇట్టా అనుభవించే రోజొకటి ఖచ్చితంగా వస్తుంది. పేరుకే మహిళా లీడరు, మహిళా మంత్రి, కానీ అమ్మో అమ్మో రజనక్కాయ్ చేసిన రౌడీజం అంతా ఇంత. చిలకలూరిపేటలో టీడీపీ కార్యకర్తను చిత్రహింసలు ఎడుతుంటే కుర్చీ వేసుకొని మరి కూకుని ఎంజాయ్ చేసిందట. కొట్ట ఇంకా 2 దెబ్బలై అని చెప్పి మరీ సితకబాదించిందట. మరే ఆ పాపమే ఇప్పుడు ఎంటాడుతున్నది జగనన్న దత్తు చెల్లెల్ని. కేసు బుక్ చేయండి అని హైకోర్టే ఆర్డర్లు ఇచ్చింది. ఎవ్వారం ఇంకా ముదిరితే అటుకెళ్ళి కటకటాల్లో ఎట్టి సిప్పకూడు కూడా తినిపిస్తారట. 5 ఏళ్ళు కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామ అన్నట్టు జగనన్నని ఎవరైనా ఏటైనా అన్నారంటే చాలు లగెత్తుకుని వచ్చి గొట్టాల ముందు కూకొని ఎడా పెడా ఏకి పారేసేది. అన్న అండ చూసుకుని చిలకలూరిపేటను చేపలా చుట్టేసింది. చూడటానికి రజనక్క యోగా టీచర్ మాదిరి ఉంటుంది గాని అబ్బో అక్క అసలు రూపం ఏరే ఉన్నదటండి బాబా. చిలకలూరిపేటలో ఓ క్వారీ ఓనర్ను గజగజ వణికించి 2 కోట్లు వసూలు చేసిందని విజిలెన్స్ ఆఫీసర్లే రిపోర్ట్ ఇచ్చారు. ఇయ్యే కాదు, అరే వసూలు 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 పైసా వసూలు అన్నట్టు చిలకలూరిపేటలో జగనన్న కాలనీలకు భూములు సేకరిస్తే ఆ భూములిచ్చిన రైతుల దగ్గర నుంచి 1,16,00,000 కమిషన్ తీసుకున్నదని గోలగోల అయిపోయినది అప్పట్లో. వారిని భాగవతం బయటపడిందని 4 కరుచుకుని వెంటనే ఆ రైతుల్ని ఇంటికి పిలిచి తీసుకున్న డబ్బులన్నీ వెనక్కిచ్చేసిందట. మీకు నాకు సంబంధం లేదని చెప్పేసిందట. అట్టా పోలీసు కేసు నుంచి తప్పించుకుందా అంటున్నారు. ఎలక్షన్లకి ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్ఛార్జి నుంచి 6 కోట్లు వసూలు చేసిందని ఆ అయ్యగారు లాబోదిబోమని రోడ్డెక్కి నానా యాగి చేశాడు. ఇట్ట చేసిన కర్మము చెడని పదార్థము ఎంటే వచ్చునురా అని పెద్ద మనుషులు ఊరికే అనలేదు. అందుకే ఒకదాని వెనకాల ఒకటి వరుసపెట్టి కేసులు ఆరోపణలు రజనక్కాయని చుట్టుముట్టి సొక్కలు చూపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలతో కేసెట్టినోళ్ళు రేపు అరెస్టు చేసినా చేస్తారు. అయినా ఎంత జరుగుతున్నా రజనక్కాయ్ జోరు మాత్రం తగ్గటం లేదు. తనని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ప్రతిపాటి పుల్లారావు మీదే చెంగుమని ఎగురుతోంది. ఏలు చూపించి మరీ హెచ్చరికలు చేస్తుంది. అమ్మగారిని తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే రాజకీయాల్లో ఓనమాలు దిద్దిస్తే ఇప్పుడు ఆ పెద్ద మనిషి మీదకే బాణాలు ఎక్కువ పెడుతుంది. అప్పట్లో సైబరాబాద్ మొక్కని అని చెప్పుకొని టీడీపీలో చేరి జగనన్నని ఎడా పెడా ఏకి పారేసిన రజనక్కాయ్ ఆ తర్వాత చిలకలూరిపేట సీటు ఇవ్వలేదని అలిగి వైసీపీలో చేరింది. 5 ఏళ్ళు ఆ పార్టీలో ఉండి ఎడా పెడా చేతివాటం చూపించి ఇప్పుడు ఇట్ట చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అన్నట్టు చేసుకుంది పరిస్థితి. చేసిన టిక్కుం పనులకు రేపో మాపో అరెస్టు చేస్తారని కూడా అంటున్నారు. జబర్దస్త్ ఆంటీ కంటే ముందే రజనక్కాయ్ సిప్పకూడి తినేట్టుంది అనుకుంటున్నారు చాలా మంది.